ఇక్కడ పండ్లు పెట్టింది, ఇక్కడ పూలు పెట్టింది, నిన్న నైట్ ఏదో పెట్టింది. ఈశ్వర్ సాయి ఏమన్నా శుద్ధ పూస. నువ్వు నాతో రీల్ చేయకపోతే నేను పులిపెక్కిపోతాను అని చెప్పేసి అని ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఇలా అంటాడట, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఇలా అంటాడట. అండ్ ఫోక్ ఇండస్ట్రీ మొత్తం అలా కాదండి. ఫోక్ ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 7 సంవత్సరాలు నువ్వు ఒక భర్తతోని కాపురం చేసిన అమ్మాయివి ఎట్లుండాలి? నీ భర్తను కాపాడుకునే తెలివి ఉండాలి. అప్పుడున్న విధంగా ఇప్పుడు నీ భర్త నీతోని సంసారం చేస్తాడా? అప్పుడున్న ప్రేమ నీ మీద చూపిస్తాడా? ఆలోచన లేదా? అర్థం కాదా? నీ భర్త ఇజ్జత పోతే నీ ఇజ్జత పోయింది అని అనుకోవా? సోషల్ మీడియా అంటే ఏంటిది? ఆటలా? మీ జీవితాలు నాశనం చేసుకోవాలనుకుంటే మీ పెట్టుకోని వీడియోలు, పెళ్లి కావాల్సిన అమ్మాయి వీడియోలు మీరు వైరల్ చేసి ఇప్పుడు శుద్ధపూస లెక్క వీడియోలు ట్రోల్ చేయకండి. చేసేదంతా చేసి వీడియోలు తీసి లైవ్లు పెట్టి ఇప్పుడు సోషల్ మీడియా ముందుకు వచ్చి దయచేసి ట్రోల్ చేయకండి, మా వీడియోలు డిలీట్ చేయండి, మా ఆయన శుద్ధపూస అయిపోయిండు, మేము కాంప్రమైజ్ అయిపోయినాం, మేము అంత ఒక్కటే, ఆ అమ్మాయి గురించి మాకు అవసరం లేదు, మేమైతే హ్యాపీగా ఉన్నాం అంటే ఎవ్వరు ఊరుకుంటారు? ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సింది నువ్వే. హాయ్ హలో నమస్తే అందరికి. నిన్న మనం అయితే ఒక వీడియో చేసాం కదా ఫ్రెండ్స్. ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ అయితే ఇప్పుడైతే వైరల్ అయిపోతుంది. అసలు ఎక్కడ ఇన్స్టా చూసినా యూట్యూబ్ చూసినా గానీ మొత్తం వీళ్ళదే టాపిక్. మొత్తానికైతే మాధురి రాథోడ్ జీవితం అయితే సంకనాకి పిచ్చారు. ఖచ్చితంగా అనుకున్న విధంగానైతే ఒక ప్లాన్ పకడ్బందీగా అయితే అమ్మాయి జీవితాన్ని అయితే నాశనం చేసేసి. ఒక్కటి ఆలోచించండి, అసలు అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. అమ్మాయి కెరియర్ ఎంత తొందరగా అమ్మాయి టాప్ లెవెల్ కి వెళ్ళిపోయింది అంటే ఫోక్ సాంగ్స్ కి సంబంధించిన ఒక మంచి డాన్సర్ గా చాలా అభిమానులను సంపాదించుకొని మంచి ఫాలోవర్స్ పెంచుకొని ఫోక్ ఇండస్ట్రీలోనే ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఆ అమ్మాయి టాలెంట్ తోనైతే ఆ అమ్మాయి కెరియర్ కు ఒక మంచి పునాదిని అయితే కట్టుకుంది. అలాంటి పునాదిని ఒక రోజులో ఒక క్షణంలో ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశారండి. ఈ రోజు ఆ అమ్మాయి కెరియర్ ను మొత్తం జీరో చేసేసి ఈశ్వర్ సాయి అనే క్యాండిడేట్ హైప్ అయిపోదామని చెప్పేసి ఆలోచించుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి నైట్ రూమ్ లో స్టే చేయడానికి వెళ్ళిన పర్సన్స్ అసలు వాళ్ళకు తెలియకుండా అసలు డోర్ ఓవర్ తీశారండి. వాళ్ళ భార్య వచ్చింది, ఒక అమ్మాయి వీడియో తీసింది, వాళ్ళు డైరెక్ట్ గా అసలు రూమ్ లోకి ఎలా వచ్చిర్రు? అయితే అమ్మాయి అబ్బాయి హోటల్లో ఉన్నారండి. అమ్మాయి చూస్తే బెడ్ మీద కూర్చుంది, అబ్బాయిని చూస్తే వాడు బాత్రూమ్ లోకి వెళ్ళిండు. మరి డోర్ ఓవర్ తీసిరు, ఒక దిక్కు డోర్ ఓపెన్ అయింది, వాళ్ళు డైరెక్ట్ లోపలికి వచ్చేస్తూనే ఉన్నారు. ఒక అమ్మాయి వీడియో తీస్తా ఉంది, వాళ్ళ భార్యనైతే డైరెక్ట్ వెళ్ళిపోతుంది బాత్రూమ్ దగ్గరికి. వాళ్ళు డైరెక్ట్ లోపలికి ఎంట్రీ అయినప్పుడే అబ్బాయి చిన్న బాబు అయితే అక్కడ కూర్చొని ఉన్నాడు. అసలు ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చిండు? అసలు డోర్ ఓవర్ తీసిరు. ఆ మొబైల్ పట్టుకొని వీడియో తీస్తూ ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడుకుంటూ ఎగురుతుంది ఒక అమ్మాయి. అసలు ఆ అమ్మాయి ఈశ్వర్ సాయికి ఏమైతుంది? వాళ్ళ భార్య కూడా మాట్లాడని విధంగా ఆ అమ్మాయి మాట్లాడింది. ఈశ్వర్ సాయికును ఈ వీడియో తీసిన అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంటే మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే భార్య రియాక్షన్ కంటే ఎక్కువ పక్కకున్న ఆమె రియాక్షన్ ఎక్కువ ఉన్నది. అసలు ఈమె నా భార్య, ఆమె నా భార్య అనే విధంగా అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఏం బూతులు అవి? ఏంటి ఆ మాటలు? ఆ అమ్మాయిని కొట్టడం ఏంటి? ఎవరిచ్చిండు మీకు అధికారం? ఎవరిచ్చిరు హక్కు? మీ భర్త తప్పు చేస్తే మీ భర్తను తన్నండి, గుంజుకొని పోయి రోడ్డు మీద పడేసి తొక్కండి. అమ్మాయిని కొట్టే హక్కు ఎవరిచ్చారండి మీకు? తప్పు చేశారు, ఇద్దరి తప్పు ఉంది. నా భర్త శుద్ధపూస, నా భర్తకి ఏం తెలియదు, నా భర్తను నా నుండి దూరం చేసింది, నా భర్తను తీసుకుపోయి ఇక్కడ ఈ హోటల్ ఉన్నది అంటే ఆడు చిన్న మొల్ల అమ్ములు బేబే నోట్లో ఏలు పెడితే ఏం చేయాలని అడుగుతాడా వాడు? ఒక అమ్మాయిని కొట్టేటప్పుడు అసలు ఎవరిది తప్పు ఉంది అక్కడ? అసలు నీకు రైట్స్ ఏంటి? నీ భర్త మీద నీకు రైట్స్ ఉంటాయి, అమ్మాయి మీద కాదు. నీ భర్త కరెక్టోడ్ అయితే ఆ అమ్మాయి దగ్గర వాడు ఎట్లుంటాడు? ఇద్దరి తప్పు ఉంది, ఇద్దరిని కొట్టు, ఇద్దరిని ఖండించు, ఇద్దరిని తిట్టు. నీ భర్తను శుద్ధపూస అంటివి, నాని అంటివి, దగ్గరికి పోతివి, డార్లింగ్ అంటే కథం కరిగిపోతివి, అమ్మాయినేమో కొడుతీవి. నువ్వు చేసిన తప్పు అమ్మాయిని కొట్టడమే తప్పు అంటే ఇంకా దీనికి ఇంకొక వీడియో, ఒక లైవ్, నీకు కొద్దిగానన్నా కామన్ సెన్స్ ఉంటే నా భర్త తప్పు చేసిండు, నా భర్తను బయటేసుకుంటే నా ఇజ్జతే పోతుంది అనే ఆలోచన నీకుంటే 7 సంవత్సరాలు నువ్వు ఒక భర్తతోని కాపురం చేసిన అమ్మాయివి ఎట్లుండాలి? నీ భర్తను కాపాడుకునే తెలివి ఉండాలి. నీ భర్త తప్పు చేస్తే 4 గోడల మధ్య సరిదిద్దుకునే తెలివి ఉండాలి. ఒక అమ్మాయిని, పెళ్లిగాని అమ్మాయిని కొట్టి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే ఏంటి? ఆ అమ్మాయి కెరియర్ నాశనం అయితే నీకు తెలియదా? ఈశ్వర్ సాయి అనేవాడు ఎలాంటి వాడు? ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్కలాగా మాట్లాడుతుండు. రీల్స్ పిచ్చి మనకి రీల్స్ తీద్దాం దానికి క్లోజ్ అయ్యి పెద్ద హీరో నేను చేపిస్తా అని వాళ్ళందరి బయటపడలే, మాధురి రాథోడ్ది బయటపడింది. ఒక ఇస్తే కాబట్టి బయటపడ్డది. ఎగ్జాక్ట్ రూమ్ లోకి ఎలా రాగలిగింది వాళ్ళు? డౌన్ అనేది ఫోక్ ఇండస్ట్రీకి అడ్డ. తాగితే అమ్మాయిల గురించి ఎలా మాట్లాడతాడు,
తాగకపోతే అమ్మాయిల గురించి ఎలా మాట్లాడుతుందని లోపల ఉన్న మనిషి బయట పడతారన్న. తాగితే తాగినప్పుడు అసలు నిజాలన్నీ బయట పడతాయి. కామంతో మాట్లాడే మాటలు ఎట్లుంటాయో కామ పిస్తాచి అంటారు ఆయన. నా దగ్గర ఒక రికార్డ్ కూడా ఉంది. తాగినప్పుడు ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేస్తాను నేను. ఓకే, అది మీకు పంపిస్తాను, చూడండి ఒకసారి, మీరు వినండి. నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి నువ్వు పోయి వీడియోలు తీసినప్పుడు నువ్వేం చేయాలి? 4 గోడల మధ్యనే సమస్యను క్లియర్ చేసుకొని నీ భర్తకు బుద్ధి చెప్పుకుంటావా, తంతవా, ఏం చేస్తావా అది నువ్వు చేసుకొని నీ భర్తను నీ ఆయన వాళ్ళు ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ వీడియోలు వైరల్ చేతివి, ఇజ్జతి వాయే. ఆ అమ్మాయికి లైఫ్ టైం ఒక మచ్చ తెచ్చి పెడితివి. ఆ అమ్మాయికి పెళ్లి కావాలి. ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? సరే, ఆమెకున్న ఫాలోయింగ్ కు ఎవడన్నా చేసుకున్నాడే అనుకో. ఈ రోజులల్లా ఎలాంటి చిన్న రిమార్క్ చేయకపోయినా భర్తలు భార్యలను కొట్టడం, వదిలేయడం, తన్నడం, చంపడం ఎన్నో జరుగుతున్నాయి. అలాంటిది ఈ అమ్మాయి గురించి తెలిసిన తర్వాత ఎవడైనా చేసుకుంటే ఆ అమ్మాయి లైఫ్ హ్యాపీ ఉంటుందా? ఉండనిస్తారా జనాలు కూడా? ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ రోజు నీ లైఫ్ బాగుండు, నీ భర్త లైఫ్ బాగుండు, ఆ అమ్మాయి జీవితం బాగుండు, మీరందరూ హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు కూడా వాడు డార్లింగ్ తప్పైంది ఇంకోసారి చెయ్య అంటాడు, నువ్వు ఓకే అగ్రి అయిపోతావు. ఎందుకంటే నీకు నీ భర్త కావాలి, ఎందుకంటే నీ కొడుకు తండ్రి ఉండాలి, నీకు భర్త కావాలి. సరే, మీరు కాంప్రమైజ్ అయిపోయారు. వాడు సారీ చెప్తాడా, నీ కాలు మొక్కుతాడా, వాడు ఏదో చెప్తాడు, నువ్వు అగ్రి, ఓకే, వదిలేసినావు. మరి అమ్మాయి పరిస్థితి, అమ్మాయి సారీ చెప్తుంది, అమ్మాయి లైఫ్ సెట్ అయిపోతుందా? ఎంతో కష్టపడి వాళ్ళ ఒక ఫోక్ ఇండస్ట్రీలో ఈ పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ పేరును ఒక నిమిషంలో మినిమం ఆలోచించకుండా నాశనం చేసినావు. కానీ దీని వెనుక ఖచ్చితంగా మీరు పకడ్బందీ పాత్రలు మీయే ఉన్నాయి. మీ భార్య భర్తలు కలిసి మీరు చేసిరా ప్లాను, లేకపోతే మీలో ఎవరైనా ఒకరు కంపల్సరీ వీళ్ళను గమనిస్తూ ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇస్తూ ఇది పక్కా ఈ విధంగా చేయడానికి మీరు పక్కా ప్రణాళికతో చేసిరని అనుకుంటున్నాం. ఈ రోజు కాకపోయినా ఇంకా వారం రోజులైనా 10 రోజులకైనా కానీ అసలు ఏం జరిగిందని తెలుస్తుంది. అట్లాగే మాధురి రాథోడ్ మొబైల్ కూడా మిస్ అయిపోయిన విషయం అయితే తెలిసింది. సో ఆ మొబైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఎందుకు అని అంటే అది ఐఫోన్ కాబట్టి అది ఎక్కడున్నా గానీ ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నీ జీవితం ఖరాబ్ కావద్దని చెప్పేసి ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు పాలు. కానీ దీని వల్ల నాశనమైంది అమ్మాయి జీవితమే కాదు, అమ్మాయి జీవితంతో పాటు నీ జీవితం కూడా ఖరాబ్ అయింది. ఎట్లా అంటావా? నీ భర్త కరెక్ట్ మొగోడైతే వాడు నీతో ఎట్లా సంసారం చేస్తాడు? నా భార్య నా ఇజ్జత్ తీసింది, ఎక్కడనైతే ఫేమ్ సంపాదించుకొని నీ భర్త కష్టపడి ఒక జనాలల్లా మంచి పేరు తెచ్చుకున్నాడు, అదే జనాలల్లా పేరు లేకుండా చేసేసినావు నువ్వు. అలాంటి కొద్దిగానన్నా ఆలోచన రాదా? నా భార్య నా వ్యవస్థనే ఖరాబ్ చేసిందని ఆలోచించదా? నీతో ఎట్లా ఉంటాడు అనుకుంటున్నావు? ఉన్నా గానీ హ్యాపీగా ఉండగలుగుతాడా? ఇన్ని రోజులు సరే సాటుకో మాటుకో, సరే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగినా గానీ మంచి వచ్చాడో హ్యాపీగా అయితే ఉన్నారు ఇన్ని రోజులు. అప్పుడున్న విధంగా ఇప్పుడు నీ భర్త నీతోని సంసారం చేస్తాడా? అప్పుడున్న ప్రేమ నీ మీద చూపిస్తాడా? ఆలోచన లేదా? అర్థం కాదా? నీ భర్త ఇజ్జత్ పోతే నీ ఇజ్జత్ పోయింది అని అనుకోవా? సోషల్ మీడియా అంటే ఏంటిది? ఆటలా? మీ జీవితాలు నాశనం చేసుకోవాలనుకుంటే మీ పెట్టుకోని వీడియోలు, పెళ్లి కావాల్సిన అమ్మాయి వీడియోలు మీరు వైరల్ చేసి ఇప్పుడు శుద్ధపూస లెక్క వీడియోలు ట్రోల్ చేయకండి. చేసేదంతా చేసి వీడియోలు తీసి లైవ్లు పెట్టి ఇప్పుడు సోషల్ మీడియా ముందుకు వచ్చి దయచేసి ట్రోల్ చేయకండి, మా వీడియోలు డిలీట్ చేయండి, మా ఆయన శుద్ధపూస అయిపోయిండు, మేము కాంప్రమైజ్ అయిపోయినాం, మేము అంత ఒక్కటే, ఆ అమ్మాయి గురించి మాకు అవసరం లేదు, మేమైతే హ్యాపీగా ఉన్నాం అంటే ఎవ్వరు ఊరుకుంటారు? ఆ అమ్మాయి మనిషి కాదా? ఆ అమ్మాయికి వాల్యూ లేదా? ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు రోడ్ల మీద తిరగరా? వాళ్ళ తల్లిదండ్రులకు అన్నదమ్ములు, చెల్లెలు, అక్క చెల్లెలు లేరా? తమాషాలా? ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సింది నువ్వే. శరణ్య గారు మీరే. ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సింది శరణ్య గారు మీరే. ఆ అమ్మాయి ఈ జరిగినటువంటి విషయంపై ఆమె చాలా డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఏమైనా చేసుకుంటే దానికి కారణం కూడా ఫస్ట్ నువ్వే శరణ్య గారు. తర్వాత ఎట్లాగో నీ భర్త చేస్తాడు, నీ భర్తను తన్నుకో, ఏమైనా చేసుకో. ఆ అమ్మాయిని మాత్రం ఇన్వాల్వ్ చేసి చాలా పెద్ద తప్పు చేసినావు. వీడియోలు వైరల్ చేసినావు. అసలు వీడియో తీయడమే తప్పు, ఆ వీడియోని తీసి నువ్వు సోషల్ మీడియాలో పెట్టి ఇంకా పెద్ద తప్పు చేసినావు. ఎవతో బుద్ధి లేని ఒక ముండా నీ ఎంబడొచ్చి వీడియోలు తీస్తా అంటే నీకు అర్థం కాలేదా? నీ జీవితాన్ని నాశనం చేస్తాందని. ఆ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాల్సిందే. ఏం చేస్తావు అనేది కూడా నువ్వే చేయాలి. ఫోక్ ఇండస్ట్రీ అంటేనే ఇలా ఉంటది అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. జానపదం అంటే ఆ జానపదాల మీద ఒక మంచి అభిప్రాయం, ఆ ఫోక్ ఇండస్ట్రీ మీద చాలా అంటే చాలా అభిమానం ఉన్న మనుషులు ఉన్నారండి. అట్లా అని చెప్పేసి ఇండస్ట్రీని తప్పు పట్టడం కరెక్ట్ కాదండి. ఇండస్ట్రీలో చాలా అంటే చాలా టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. ఇక ముందు ఇంకా కూడా మంచి మంచి టాలెంట్స్, మంచి మంచి డాన్సర్స్, మంచి మంచి ఫోక్ సింగర్స్, మంచి మంచి రైటర్స్, మంచి కళాకారులు ఉన్నారు మన ఫోక్ ఇండస్ట్రీలో. ఎవరో ఒకరు తప్పు చేసిరని చెప్పేసి
ఫోక్ ఇండస్ట్రీని తప్పు పట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇంకొకటి చెప్తున్నా, మీ జీవితాల కోసం ఇంకొకరి జీవితాన్ని అయితే పనంగా పెట్టేసి ఒకరి జీవితాన్ని అయితే నాశనం చేయకండి. ఫోక్ ఇండస్ట్రీలో అందరు ఇట్లనే ఉంటారు అన్నప్పుడు నీ భర్త మరి అమ్మాయితో ఒక 7-8 పాటలు కూడా చేసింది కదా. అసలు ఫోక్ ఇండస్ట్రీని తప్పు పట్టే నువ్వు ఇన్ని రోజులు మరి నీ భర్త సంపాదించిన సంపాదనతో తినుకుంటూ ఎలా కూర్చున్నావు? మరి నీ భర్త ఖరాబ్ అయిపోతాడని నీకు ఐడియా లేదా? నీ భర్త మరి ఇన్ని రోజులు ఎట్లా ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నాడు? ఫోక్ ఇండస్ట్రీని తప్పు పట్టిన నువ్వు ఇంటనే కట్టేసుకొని ఉంటుంది నీ భర్తను. ఫోక్ ఇండస్ట్రీ సైడ్ ఎందుకు పోనిచ్చినావు? తెలివి లేదా? ఆ అమ్మాయితోని 10 పాటల దాకా చేసిండు కదా, అప్పుడు నీకు ఆలోచన లేదా? నీ భర్త మీద నీకు నమ్మకం లేనప్పుడు ఆ అమ్మాయితో పాటలు బంద్ చేసి ఇంట్లో ఒక మూలన కూర్చోబెట్టుకొని ఉంటుంది నీ భర్తను. తప్పు చేయని వాడు ఎవరు లేరు, తప్పు అందరు చేస్తారు. సరిదిద్దుకునే తెలివి ఉండాలి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అట్లా అని చెప్పేసి ఇంట్లో ఉన్న గుట్టును తీసుకుపోయి బయట పడేయద్దు. సోషల్ మీడియా అంటే ఎంత దరిద్రంగా తయారైందంటే సమస్యలు ఎవరికండి లేనిది, ఎవరికి సమస్య లేనిది. ఒక్క పూట కూడా తిండి లేని మనుషులు ఉన్నారండి. అంతకంటే దరిద్రంగా బతుకుతున్నారా మీరు? సోషల్ మీడియా అంటే ఒక మంచికి వాడే ప్రయత్నం చేయాలి కానీ ప్రతి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టద్దు. ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్ సంపాదించుకునే వాళ్ళకు డబ్బులను ఇస్తుంది. మెమొరీ పెంచుకోవడానికి కొంతమంది మంచి వీడియోస్, మంచి కంటెంట్ తీస్తారు. వాటి వల్ల తెలియని తెలుసుకోవచ్చు. మంచి కోసం వాడండి. ప్రపంచానికి మంచిని చూపించడానికి మాత్రమే ఈ సోషల్ మీడియాను వాడండి తప్ప మీ ఇంట్లో జరిగే సమస్యలను, భార్యాభర్తల లొల్లీలను, చెత్తాచెదారాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టకండి. ఇజ్జత్ తీసుకోకూరి. ఈ రోజు జరిగిన అన్యాయం పైన ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ పకడ్బందీతో ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు పాలు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయి కూడా ఆ న్యాయం కూడా శరణ్యనే చేయాలి. ఎవరైతే ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నారో మొగోడు ఏం చేసినా మొగోనికి ఏం ప్రాబ్లం కాదు. ఒక అమ్మాయిని మనం రోడ్డు మీద పడేసామంటే ఆ అమ్మాయికి ఇన్ని దిక్కులు ఆలోచించాల్సి వస్తుందంటే తల్లిదండ్రుల పరువు, అమ్మాయి లైఫ్ చాలా ఆలోచించాలి. ఎలాంటి ఆలోచన లేకుండా ఒక నిమిషం ఆలోచించకుండా చేసిన ఒక్క సోషల్ మీడియా వీడియో వల్ల నలుగురు, బాబు కూడా ఉన్నాడు. బాబు, భార్య, భర్త, మాధురి, నలుగురి జీవితాలు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈ క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ శరణ్య గారు ఇవ్వాలి. మీరేమంటారో కామెంట్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరో అప్డేట్ తో మళ్ళీ వస్తా. ఖచ్చితంగా మాధురి రాథోడ్కు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. మస్త్.